సైతానికి చోటించాను. సైతానికి చోటించడం వల్ల నాకు ఎంతో ధనాశ ఉండేది. సైతానికి చోటించడం నాకు ఎంతో అహంకారం ఉండేది. నెమ్మది నేను అందమైన పక్షి అనుకుంటుంది. అలాగే నేను మంచి మ్యూజిషియన్, రైల్వేలో సూపరింటెండెంట్ అనుకుంటూ ఉండేవాడిని. తర్వాత తిండిపోతనము, త్రాగుడు, దానికి సాదృశ్యంగా పంది ఫోటో వేశాను. తర్వాత సోమరితనం, ఏ పని చేయాలి సరే బద్ధకం. దీని ఇంగ్లీష్లో 7 డెడ్లీ సిన్స్ అంటారు. మాట్లాడితే కోపం వచ్చేసింది. తర్వాత అసూయ. ఏ పేజీలో సరే మీకు మంచి లక్షణం ఒకటన్నా కనపడిందా? నేను స్లోగా చూపిస్తాను చూడండి. అన్ని, ఎందుకంటే నా హృదయంలో ఎవరు సాతాను ఉంటాయి, అన్ని ఇటువంటి చెడు గుణాలు ఉంటాయి. అప్పుడు నన్ను ఎవరు బాగు చేస్తారు, ఈ చెడు గుణాలు నాలోంచి ఎవరు తీసివేస్తారు అని నేను చూస్తున్నప్పుడు బైబిల్ చదువుతుంటే ఒక విషయం తెలిసింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నట్టు. ప్రభు నా హృదయంలోకి రమ్మని పిలిచాను. పిలిచిన వెంటనే ప్రభువారు వచ్చారు. ప్రభువారు ఎక్కడైతే వచ్చారో సైతాన్ గారు లేడు, వారికి సాదృశ్యం చేతిలో నా హృదయం అంతా కూడా యేసు ప్రభు నిండిపోయింది. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎలా మార్చాడంటే, మీ పాపములు రక్తము వల్లే ఎర్రనివైనను అవి హిమము వల్లే తెల్లని. నా పాపాలను తీసేసి దాన్ని ప్యూర్ వైట్ స్నోగా ప్రభు మార్చేశారు. ఓకే.